రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై జనసేన నేతల దాడికి సంబంధించి డీఎస్పీ శ్రీనివాసరావు విచారణ చేశారు. హర్షవీణను రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్కు పిలిపించి ప్రశ్నించారు. జరిగిన విషయాన్ని డీఎస్పీకి వివరించారని, కులం పేరుతో దూషించారని చెప్పారన్నారు. ప్రజలు చూస్తుండగా తనపై దాడి చేశారని, సీసీ ఫుటేజ్ పరిశీలించాలని డిమాండ్ చేశారు. తనపై దాడి చేసిన జనసేన నేత తాతంశెట్టి నాగేంద్రను కూడా స్టేషన్కు పిలిపించి ప్రశ్నించాలని కోరారన్నారు. క్వశ్చన్గా అడిగారండి. ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎలాబరేట్ చేయండి అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. నేను కూడా పిన్ టు పిన్ వాట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏ టైంకి వచ్చాము, ఈ ఘటన ఏ టైంలో జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఈ ఘటనలో, శ్రీధర్ ఉన్నాడా లేదా అని చెప్పేసి అడగడం జరిగింది. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నాదేంటంటే తాతంశెట్టి నాగేంద్రని పిలిపించి అడగాలి ఖచ్చితంగా, నువ్వేం చేసావు, ఎందుకు కొట్టావు, అమానుషంగా ఎందుకు కొట్టావు అని చెప్పేసి. ఇంకోటి కూడా ఏంటంటే సీసీ కెమెరా, టోల్గేట్ దగ్గర ఉండే సీసీ కెమెరాని ఖచ్చితంగా పరిశీలించాలి. అది పరిశీలిస్తే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. తాతంశెట్టి నాగేంద్ర వేసిన ఒక బేస్లెస్ అలిగేషన్స్, మేము ఇలా చేశాం కాబట్టి కొట్టాము అన్న ఒక బేస్లెస్ అలిగేషన్కి సీసీ కెమెరా ఫోటేజే సమాధానం చెప్తుంది. కాబట్టి నేను సీసీ కెమెరా ఫోటోస్ ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను. అండ్ పోలీస్ వారిని తాతంశెట్టి నాగేంద్రని ఖచ్చితంగా పిలిపించాలి. అతనితో పాటు మా మీద దాడి చేసిన అనుచరులను కూడా పిలిపించి క్వశ్చన్ చేయాలి, ఇంట్రాగేట్ చేయాలి. నేను మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. దాడి చేశారని చెప్పలేదు, కానీ అక్కడ ఉన్నారు, ఆ సంఘటనలో ఉన్నారు, ప్రోత్సహించారు అని చెప్పి మాత్రం ఇంక్లూడ్ చేయడం జరిగింది లెటర్లో.